నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ 0 to pi by 2 x by sin x plus cos x dx. సో ఈ యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ మనం కనుక్కోవాలి. సో లెట్ I ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం I అనే పేరుతో తీసుకుందాం. లెట్ I ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనం ఇంటిగ్రల్ 0 to a fx dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. సో ఇలా ఉన్న ఫంక్షన్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసి మనం సాల్వ్ చేయవలసి ఉంటుంది. సో 0 to a, ఇక్కడ 0 to pi by 2, సో a ప్లేస్లో pi by 2 ఉంది. సో a minus x అంటే pi by 2 minus x. సో ఇంటిగ్రల్ 0 to pi by 2 x means pi by 2 minus x by sin of x means pi by 2 minus x plus cos of x means pi by 2 minus x dx. Okay, and this is equal to integral 0 to pi by 2 minus x by sin 90 minus x means cos x. Cos 90 minus x means sin x dx. So then మనం equation number 2 గా తీసుకుందాం. Let us say this is equation number 2 and the given integral as equation number 1. Okay, so ఇది కూడా అయినే. Now adding 1 and 2. So 1 plus 2 యాడ్ చేసుకుందాం. సో లెఫ్ట్ సైడ్ I plus I 2i. సో I plus I 2i. రైట్ సైడ్ కొన్ని కామన్ తీసుకునే ఉన్నాయి మనకి. సో ఇంటిగ్రల్ 0 to pi by 2 రెండు చోట్ల సేమ్ ఉంది. డినామినేటర్ ఆల్సో సేమ్, కాస్ ప్లస్ సైన్, సైన్ ప్లస్ కాస్, dx ఆల్సో సేమ్. సో ఆ సేమ్ ఉన్న వాటిని మనం కామన్ తీసుకుందాం. ఇంటిగ్రల్ 0 to pi by 2. సో we have to take this integral as common and denominator also we take as common, sin x plus cos x dx. Okay, సో ఇవన్నీ కూడా ఇంటిగ్రల్ sin x plus cos x dx. ఈక్వేషన్ 1లో 2లో అవన్నీ కూడా కామన్గా ఉన్నాయి. సో అవన్నీ కామన్ వచ్చేస్తే రిమైనింగ్ న్యూమరేటర్స్, ఇక్కడ ఈక్వేషన్ 1లో న్యూమరేటర్ x, ఈక్వేషన్ 2లో న్యూమరేటర్ pi by 2 minus x. So we have to add that two elements, x plus pi by 2 minus x. So plus x minus x cancel అయిపోతుంది. So take pi by 2 outside. So 2i is equal to pi by 2 బయటకు వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ 0 to pi by 2 1 by sin x ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో ఇక్కడ మనం ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చేస్తుంటాం. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 లైక్ దట్. ఓకే, సో అక్కడ మనం చేసే పని ఏంటంటే ఆర్ వాల్యూ కనుక్కొని ఈ యొక్క ఎక్స్ప్రెషన్ని మనం డివైడ్ చేస్తుంటాం. సో ఇక్కడ కూడా అదే మోడల్ మనం ఫాలో అయినట్లయితే మనకి తక్కువ స్టెప్స్లో ఈ ప్రాబ్లం మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ a is equal to 1, cos x coefficient b is equal to 1, sin x coefficient, how many sin x's are there? 1. How many cos x's are there? 1. Okay, so that implies r means root of a square plus b square. R means root of a square plus b square. So 1 square into 1, 1 square into 1. So totally this is equal to √2. సో ఆర్ వాల్యూ √2 వస్తుంది. సో ఆ √2 తోటి మనం దీన్ని డివైడ్ చేయాలి, మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, వీ హ్యావ్ టు డివైడ్ దిస్ ఎక్స్ప్రెషన్ విత్ ఆర్ వాల్యూ. ఓకే, దట్ ఈస్ వీ హ్యావ్ టు అండర్స్టూడ్ హియర్. సో 2 అనేది రైట్ సైడ్ వచ్చేస్తే pi by 4 ఇంటిగ్రల్ 0 to pi by 2 1 by √2 తోటి మల్టిప్లై చేస్తున్నాం. అలానే 1 by √2 ఇంటూ సైన్ ఎక్స్
plus 1 by root 2 into cos x whole bracket dx. ఇలా ఆర్ వాల్యూతో మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. ఓకే, సో ఈ మోడల్లో చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. లెట్ us see continuation. Okay, continuation. So take root 2 outside. So I is equal to pi by 4 root 2 integral 0 to pi by 2 1 by, సో ఈ 1 by root 2ని మనం cos 45గా రిప్రజెంట్ చేద్దాం. ఈ 1 by root 2ని sin 45గా రిప్రజెంట్ చేసుకుందాం. సో sin x 1 by root 2 can be expressed as cos 45 plus cos x, and 1 by root 2 can be expressed as sin 45, okay, dx, like this. So ఇది cos 45, అది sin 45. Now we have a formula pi by 4 root 2 integral 0 to pi by 2 1 by sin a cos b plus cos a sin b, sin a plus b, okay, dx, sin a cos b plus cos a sin b, sin a plus b, and it become pi by 4 root 2 integral 0 to pi by 2. So sin అనేది, if it goes to numerator, it become 1 by sin, means we know that it is cosecant x plus 45 dx, and we have the formula like this: integral cosecant x dx is equal to log mod tan x by 2 plus c. From ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ cosecant x dx అంటే log mod tan x by 2 plus c, ఈ ఫార్ములా ఉంది. సో దీన్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. సో లెట్ us see that. Okay, continuation. So that is equal to pi by 4 root 2. సో ఈ ఫార్ములా మనం అప్లై చేసుకుందాం. log mod tan x మీన్స్ ఇక్కడ x అంటే, సో x ప్లస్లో x ప్లస్ 45, x ప్లస్ 45 మీన్స్ pi by 4 by 2. Okay, the limits are 0 to pi by 2. Okay, so integral cosecant x plus 45 means log mod tan x plus pi by 4 by 2, limits lower limit 0, upper limit pi by 2. Okay, so that is equal to pi by 4 root 2. So first మనం upper limit సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. log mod tan pi by 2 plus pi by 4. So pi by 2 అంటే 90 plus 45 135. So 135 by 2 means 67 and a half. Okay, 135 by 2 means 67 and a half. So pi by 2 plus pi by 4, pi by 2 అంటే 90, pi by 4 45, 90 plus 45 135, 135 by 2 means 67 and a half, minus, so lower limit 0, so 0 plus 45, 45 by 2 means 22 and a half, 22 and a half. Okay,
Now we have to substitute the values of tan 67 and half and tan 22 and half from trigonometry. Okay, continuation. Now substitute the values of tan 67 and half and tan 22 and half. So that is equal to pi by 4 root 2 log tan 67 and half means root 2 plus 1. Okay, minus log tan 22 and half means root 2 minus 1. We have the values like this from trigonometry. Log m minus log n. So it become log m by n. So pi by 4 root 2 into log root 2 plus 1 by root 2 minus 1. Okay. Now we have to rationalize the denominator. Root 2 minus 1 మనం rationalize చేసుకోవాలి. So that is equal to pi by 4 root 2 into log root 2 plus 1 whole square by root 2 minus 1 into root 2 plus 1. Okay. సో డినామినేటర్ని రేషనలైజ్ చేసుకోవాలి మనకు ఆన్సర్ రావాలంటే. సో ఇది రూట్ 2 మైనస్ 1 కాబట్టి రూట్ 2 ప్లస్ 1 తోటి ఎన్ఆర్ని డిఆర్ని మల్టిప్లై చేసుకోవాలి. సో రూట్ 2 ప్లస్ 1 ఇంటూ రూట్ 2 ప్లస్ 1 రూట్ 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండ్ డినామినేటర్లో రూట్ 2 మైనస్ 1 ఇంటూ రూట్ 2 ప్లస్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు పై బై 4 రూట్ 2 లాగ్ root 2 plus 1 whole square by a minus b into a plus b, a square minus b square. So root 2 square minus b square means 1 square. Okay. So pi by 4 root 2 log root 2 plus 1 whole square by 1. So square root 2 cancel అయిపోతుంది. So root 2 whole square means 2. 1 square means 1. 2 minus 1 means 1. Okay. So లాగర్థమ్స్లో ఈ పవర్స్ని మనం ముందుకు రాసుకుంటాం. పై బై 4 root 2 ఇంటూ 2 log root 2 plus 1. సో ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో 2 1 జా 2 2 జా. సో ఫైనల్లీ I is equal to pi by 2 root 2 log root 2 plus 1. This is the answer. Okay. So I means integral 0 to pi by 2 x by sin x plus cos x dx. Okay. Thank you.